ఫీచర్స్ ఉంటాయి. కొలిజన్ వార్నింగ్ లో ఇప్పుడు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది ఆన్ లో ఉంది. మాక్సిమం సిటీలో అవాయిడ్ చేసేసేయండి సార్ దీన్ని. ఎందుకంటే మనకు వెళ్తున్నప్పుడు ముందు రాడార్ ఉంటుంది. సడన్ గా ఏదైనా వెహికల్స్ అడ్డొచ్చినాయి అనుకోండి, 2 వీలర్ అలాంటివి, వెహికల్ రాడార్ యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా బ్రేక్ కొట్టేస్తుంది అనమాట. సడన్ గా బ్రేక్ కొట్టేస్తుంది, వెనకాల వెహికల్ మనకు తగిలే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం ఇప్పుడు ఆఫ్ లో పెట్టేసిన దాన్ని, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫ్ లో పెట్టినా మీరు హైవేలో ఉన్నప్పుడు అట్లా ఆన్ చేసుకుంటే సరిపోతుంది, అసిస్ట్ లో పెడితే సరిపోతుంది. నార్మల్ గా సిటీలో మాత్రం ఆఫ్ లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఏదైనా వెహికల్స్ వస్తాయి కాబట్టి. లేన్ కనెక్టింగ్ కూడా మనకు ఆఫ్ లోనే ఉంది ప్రజెంట్. అది కూడా మనకి మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు డైరెక్ట్, సిటీలో కాకుండా హైవేలో మీరు క్రూజ్ యాక్టివేట్ చేసినప్పుడు. ఈ స్పీడ్ లిమిట్ కూడా ట్రాఫిక్ రికగ్నిషన్ ఇది ఆన్ లో ఉండేది. ఇది ఓకే. ఇక్కడ మీ సర్కిల్లో ఇక్కడ సర్కిల్ ఉంది కదా, దీంట్లో మీరు వెళ్తున్న రోడ్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలని దాంట్లో చూపిస్తుంది. 40 వెళ్ళాలా రోడ్ లో, 60 వెళ్ళాలా, 80 వెళ్ళాలా, దాంట్లో చూపిస్తుంది. స్పీడ్ లిమిట్ ని బట్టి మనకు చాలాన్స్ రాకుండా. ఈ డ్రైవర్ అటెన్షన్ కూడా ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అంటే మనకు ముందేమైనా వెహికల్స్ వస్తున్నా మనకు అలర్ట్ కావాలి, మనకు వైబ్రేషన్ కావాలంటే ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా మనకు బీప్ సౌండ్ మనకు అలర్ట్ వస్తుంది, అది కూడా ఆన్లో ఉంది. మనకు కావాల్సినవి మాత్రమే ఆన్లో ఉన్నాయి, ఇప్పుడు మిగతావన్నీ ఆఫ్లో ఉన్నాయి. దాని తర్వాత దీంట్లో ఇంకా 360 సెక్యూర్ 360 అనేది వెహికల్లో మనకి SD కార్డ్ పెట్టించుకుంటే వెహికల్ లైవ్ రికార్డింగ్ అవుతా ఉంటుంది అనమాట రన్నింగ్ లో. SD కార్డ్ పెట్టుకోవాలి, ఇంకా అది వస్తాయి మనకు, సెట్ చేస్తారు. వచ్చిన తర్వాత మీకు ఒకసారి ఇది వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆటోమేటిక్ అయిపోతాయి. కెమెరాకి సంబంధించింది ఇప్పుడు చూసింది కెమెరా. దీంట్లో మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూట్యూబ్ అవన్నీ దీంట్లో కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్ వస్తాయి. డైరెక్ట్ దాంట్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. ఇది రన్నింగ్ లో రాదు, అది రన్నింగ్ లో కూడా వస్తుంది. ఇది ఆగున్నప్పుడు ప్లే చేసుకోవచ్చు దీంట్లో, అదేమో రన్నింగ్ లో కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ మనము ఆగున్నప్పుడు చూసుకోవచ్చు దీంట్లో. దాంట్లో అయితే రన్నింగ్ లో కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి కమ్యూనికేషన్స్, వెహికల్ యాప్స్ ఆల్ దీంట్లో మెయిన్గా ఇంకా వచ్చేసిందంటే సెట్టింగ్స్లో డ్రైవర్ డిస్ప్లేలో ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆన్లోనే పెట్టేసినాం ఆల్రెడీ, ఇప్పుడు ఆన్లో ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ చేసే పర్సన్ అలర్ట్గా లేకపోయినా, నిద్ర వస్తున్నా, స్టీరింగ్ సరిగ్గా పట్టుకోకపోయినా మనని స్టీరింగ్ వైబ్రేట్ చేసి అలర్ట్ చేస్తుంది అనమాట. అది ఆన్లో పెట్టేసినాము. టైర్ ప్రెషర్ కూడా తక్కువ ఎక్కువ మీకు ఆటోమేటిక్గా అసిస్ట్ చేస్తుంది, అది కూడా ఆన్లో పెట్టేసినాము. బ్లైండ్ వ్యూ మానిటర్ అంటే ఇక్కడ ఇండికేటర్స్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ కింద డీప్గా ఏదైనా ఉంటే కనిపిస్తుంది దీంట్లో, అది కూడా ఆన్లో ఉంది. ఇండికేటర్ సౌండ్స్ ఆన్లో ఉన్నాయి. అండ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా మనకు ఆఫ్టర్ రీఫిల్లింగ్ లో పెట్టినాం కాబట్టి ఇది మీకు ఫ్యూయల్ వేయించినప్పుడల్లా, డీజిల్ వేయించినప్పుడల్లా రీసెట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. అన్ని ఆన్లో పెట్టేసినాం దీంట్లో. డ్రైవర్ డిస్ప్లేలో అన్ని ఇంపార్టెంట్. వెహికల్ అనే దాంట్లో కొన్ని ఉంటాయి, మీరు వెహికల్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది వెహికల్. మళ్ళీ మీరు కొంచెం దూరం వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట. ఇది ఆఫ్లో పెట్టుకుంటే ఒకసారి అన్ని డోర్స్ అన్లాక్ అయ్యేటట్టుగా ఉంటుంది ఆప్షన్. మిర్రర్ కూడా మీకు ఆటో డిప్ ఆన్ రివర్స్ అంటే రివర్స్ చేసినప్పుడు ఆ మిర్రర్స్ డౌన్ అయ్యి రోడ్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ రివర్స్ చేయగానే సేమ్ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఆటో డిమ్మింగ్ IRVM అంటే ఇది ఇన్సైడ్ రివర్స్ మిర్రర్ వచ్చేసి ఏంటంటే ఇది మనకు ఆటో నైట్ టైం అవ్వగా నైట్ మోడ్, డే అవ్వగా డే మోడ్ చేంజ్ అయిపోతుంది. ఇది అంటే ఈ అద్దము మనకు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి కదా నైట్ టైంలో, మన కళ్ళకు రిఫ్లెక్ట్ పడుతుంది కదా, అది పడనివ్వదు అనమాట నైట్ మోడ్. అది ఆన్లో పెట్టేసినాం. కన్వీనియన్స్ కూడా ఈజీ ఎంట్రీ, ఈజీ ఎగ్జిట్ అంటే సీట్ ఇప్పుడు మనం సెట్ చేసినాం కదా, మనం వెహికల్ డోర్ తీయగానే సీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు కూర్చోగానే ఫ్రంట్కి వచ్చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆన్లో ఉంది. లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయి. హెడ్ లైట్ అసిస్ట్ అనేది 80 స్పీడ్ క్రాస్ అయిన తర్వాత మీరు ఇంకొక 30% బూస్టర్ లైటింగ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆపోజిట్ నుంచి ఏమైనా వెహికల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా లో బీమ్కి వచ్చి ఆ వెహికల్ వెళ్ళిపోగానే మళ్ళీ IBMకి వెళ్ళిపోతుంది. అది ఆన్లో పెట్టేసినాం. సర్వీస్ మోడ్ ఒకటి ఆఫ్లో ఉండాలి, మీకు ఆఫ్లో వేస్తాను ఇప్పుడు. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇవి ఇప్పుడు ఉన్నంత వరకు. నెక్స్ట్ ఈ రేడియోలో కూడా అన్ని సెట్ చేసి ఇస్తాను. మొబైల్లో కూడా ఒక 2 యాప్స్ ఉంటాయి, ఒకసారి ఇవ్వండి సార్. మొబైల్ యాప్ ఆఫ్ చేసేయండి.